మేము మా దేశానికి సంబంధించిన అంటే ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించినటువంటి రక్షణే కోరుకున్నాం. మా దేశ స్వాతంత్రాన్ని అమెరికా, యూరప్ దేశాలు మింగేస్తుంటే పోరాడాం. గతంలో రష్యా వాడు మింగేస్తుంటే పోరాడి మా దేశానికి స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం. ఆ రోజున అమెరికా లాంటి వాళ్ళు సహకరించారనుకుంటే, ఆ తర్వాత అమెరికా లాంటి వాళ్ళు మా దేశం మీద దాడి చేసి 20 ఏళ్ల నుంచి ఆళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి అమెరికా, యూరప్ దేశాలు వాళ్ళ నుండి విముక్తి కోసం పోరాడని తప్పించి, మేము ప్రపంచంలోని వేరే దేశాలతో గొడవలు పెట్టుకొని వేరే దేశపు ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని చెప్పారు తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక. ప్రపంచ తీవ్రవాదులందరికీ అక్కడ తలకొక 1000 ఎకరాలు 2000 ఎకరాలు స్థలాలు ఇచ్చి అక్కడ వాళ్ళందరూ ట్రైనింగ్ అవ్వడానికి సహకరిస్తున్నారు తాలిబాన్లు. అంటే అబ్బెబ్బే అదేం లేదు, ఏ దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసే శక్తులైనా మా దేశంలో అనుమతించే ప్రసక్తి లేదని చెప్తూ వచ్చారు తాలిబాన్లు ఎంతకాలం. ఇప్పుడు మాట తప్పారు, మడమ తిప్పారు. ఏంటంటే తాజాగా అబూ ఒబైదా ఎవడైతే హమాస్ తీవ్రవాద నాయకుడు, వాళ్ళ అధికార ప్రతినిధి రోజు మొహానికి ముసుగులేసుకుని మీడియాతో మాట్లాడుతూ ఉంటాడు. మొన్న ఈ మధ్యన ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాయపడి ఆసుపత్రి పాలై డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చాడో వాడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు. తాలిబాన్లతో కూర్చుని మాట్లాడాడు. తాలిబాన్లు ఇజ్రాయెల్ ఆంతరంగిక వ్యవహారంలో ఇజ్రాయెల్ హమాస్ వార్లో ఎంటర్ అవుతున్నారు, లేదా అక్కడ మౌలిక మద్దతు ఇస్తున్నారు, లేదా తమ దగ్గర శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళని ఆ దేశానికి పంపిస్తున్నారు హమాస్ దగ్గరికి అన్నటువంటి సంకేతం ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది.